ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇవన్నీ మనిషికి ఎందుకు కలుగుతాయి? పేదవాడిని చూస్తే ధనవంతుడికి ఈర్ష్య కలగదు. ఈ పేదవాడికే కలుగుతుంది ధనవంతుడిని చూస్తే. మనిషి ఏది కలిగి ఉంటాడో అది ఇతరులలో ఈర్ష్య, ద్వేషము, అసూయలకే కారణమవుతూ ఉంటుంది. ఎందుకంటే తనలో లేనటువంటిది ఇతరులలో ఉన్నటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని. అందుచేత మనిషికి కలిమి శత్రువు, అందము శత్రువు, విద్య శత్రువు, ధనము శత్రువు, కళలు శత్రువు. అయితే ఇవన్నీ కూడా గొప్ప లక్షణాలే. అందంగా ఉండడం కానీ, విద్య కానీ, ధనము కానీ, కళలు కానీ. ప్రతి వ్యక్తి కూడా తనకి ఏదైతే కలిగి ఉందో అనుకుంటూ ఉంటాడో ఈ కలిగి ఉండినటువంటి దానిని ప్రదర్శనే దానికి పరమావధిగా నమ్ముతాడు. ఈ ప్రదర్శన చేయడమే దానికి ప్రయోజనంగా నమ్ముతాడు. అందం ఉంటే మనిషి ప్రదర్శించుకుంటాడు, విద్య ఉంటే ప్రదర్శిస్తాడు, ధనాన్ని ప్రదర్శిస్తాడు, కళలను ప్రదర్శిస్తాడు. దీనివల్ల అతను తృప్తి పొందుతాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది ఈర్ష్య, ద్వేషములకు కారణమయ్యి అది వినాశనానికి కూడా కారణమవుతూ ఉంటుంది. చేత ఇలాంటి మనిషి కలిగి ఉండినటువంటి కలిమిని ప్రదర్శించుకోవడం అనేటువంటిది ఈ కలిగి ఉన్నవాడు తప్పు కాదు. దానివల్ల ఈర్ష్య, ద్వేషం రావడం అనేటటువంటిది ఆ ఈర్ష్య కలిగి ఉన్నటువంటి వాడు తప్పు కాదు. ఇది సహజమైనటువంటి ప్రక్రియ. కానీ కొన్ని సందర్భాల్లో ఇది విధ్వంసానికి కారణమవుతూ ఉంటుంది. ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. తన తమ్ముడు నలుగురిని 4 దిక్కులకి పంపించి అశేష ధనరాశుల్ని పొందాడు. వీటి ద్వారా రాజసూయ యాగం ప్రారంభించాడు. ఈ రాజసూయ యాగం యొక్క ప్రయోజనం ఐశ్వర్యము, ఆధిక్యము, భావి కురుకుల సార్వభౌముడు ధర్మరాజు అనేటటువంటి విషయం నమ్మడం. ఈ మొత్తం ఐశ్వర్యం అంతా అక్కడ ప్రదర్శనకి పెట్టాడు. 4 తమ్ముళ్ళ యొక్క పరాక్రమాన్ని ప్రదర్శనకి పెట్టాడు. ఇవి ఇతరుల ద్వేషం రంగులు కలపకుండా ఏ విధంగా ఉంటుంది? కురువీరులందరినీ ఆహ్వానించాడు. దీనికి వచ్చినటువంటి వాళ్ళ రాజసూయ సందర్భంగా ఎవరికి వాళ్ళకి అర్హత తగినట్టుగా పనులు అప్పగించాడు. దానముల విషయంలో కృపాచార్యుడు, అంటే ఎవరెవరికి ఏ దానాలు చేయాలి, కార్యాచరణ భీష్ముడు, ద్రోణుడు, అంటే రాజసూయ నిర్వహణ విధానం అంతా ఏ విధంగా చేయాలో భీష్మద్రోణులు నిర్దేశిస్తారు. సకల పదార్థముల వినియోగము విదురుడు, యాగ సందర్భంగా ఏ పదార్థాలు ఏ విధంగా వినియోగించాలి అనేటువంటిది. ఆహార పదార్థములు దుశ్శాసనుడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అప్పగించకూడనటువంటి విషయాన్ని ఆ కూడనటువంటి వ్యక్తికి అప్పగించడం, దేశాల కానుకలు గ్రహించడం దుర్యోధనుడు. ఇది ధర్మరాజు తెలిసి చేశాడా, తెలియక చేశాడా? మామూలుగా 4 తమ్ముళ్ళు అశేషమైనటువంటి ధనరాశులను సాధించుకురావడమే దుర్యోధనుడిలో ఈర్ష్యాద్వేషం రగులు కలిపింది. దానికి తోడు రాజసూయ సందర్భంగా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి కానుకలను కూడా స్వీకరించేటప్పటికీ ఆ స్వీకరించేటువంటి విధమంతా దుర్యోధనుడు స్వయంగా చేసినటువంటిది. ఇది దుర్యోధనుడిలో ధర్మరాజు పట్ల ఈర్ష్యాద్వేషము రగులు కలపకుండా ఏ విధంగా ఉంటాయి? ఇదే కురుకుల విధ్వంసానికి దారితీసింది.